That is the test. అదే పరీక్ష అంటే. Servants of God, దేవుని సేవకులారా, some people going in the car. మరి కొంతమంది ప్రజలు కారులో వెళుతున్నారు. Some servants of God go in the car. మరి కొంతమంది దేవుని సేవకులు కారులో వెళుతున్నారు. In scooter. స్కూటర్లో వెళుతున్నారు. Good. మంచిదే. It's not against. మరి అది వ్యతిరేకం కాదు. But it is a temptation for you also. కానీ అదే నీకు శోధనకు కారకమవుతుందేమో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You have to sit with Jesus. ఇదిగో నీవు యేసుతో కూడా కూర్చుండవలసి ఉంది. You have to become like Jesus. నీవు యేసులాగా మారవలసి ఉంది. For that you must be tested. దాని కొరకై నీవు పరీక్షించబడాలి. That's why God allowed another Jesus. దాని కొరకే దేవుడు మరి ఒక యేసును అనుమతించాడు. Otherwise in a split of a second this another Jesus will flee away. మరి ఒక్క క్షణ కాలములో మరి ఒక యేసు మరి పరిగెత్తుకొని పోతాడు. Hallelujah. హల్లెలూయా. Why God allowed another Jesus? దేవుడు ఎందుచేత మరి ఒక యేసును అనుమతిస్తున్నాడు? Why Jesus allowed another spirit? మరి ఎందుకు యేసు మరి ఒక ఆత్మను అనుమతిస్తున్నాడు? Why Jesus allowed another gospel? దేవుడు ఎందుకు మరి ఒక సువార్తను అనుమతించాడు? To test you. నిన్ను శోధించడానికే. Hallelujah. హల్లెలూయా. To test you. నిన్ను పరీక్షించడానికే. To see whether you will stand firm. ఇదిగో నీవు స్థిరంగా నిలబడతావో లేదో అని నిదానించి చూడడం కొరకే. Why? ఎందుచేత? He wants to make you like him. ఎందుకంటే ఆయన వలె నిన్ను మార్చడం కొరకు. Oh, God is waiting. దేవుడు ఎదురు చూస్తున్నాడండి. God's program is ready to start. ఇదిగో దేవుని ప్రణాళిక ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. That program will start in new heaven. ఇదిగో ఆ కార్యక్రమము నూతన యెరూషలేములో మొదలవుతుంది. New heaven and earth. నూతన భూమి నూతన ఆకాశములో మొదలవుతుంది. There will be no Satan. ఇదిగో అక్కడ సాతానిక ఉండడు. Hallelujah. హల్లెలూయా. God is waiting for that program. దేవుడు ఆ కార్యక్రమం కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. For that he wants some people like him. మరి ఆ కార్యక్రమము కొరకు కొంతమంది ప్రజలు ఆయన వలె ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. He wanted to be equal with him. ఆయనతో సమాన పోలిక కలిగి ఉండాలని. Hallelujah. హల్లెలూయా. God is waiting. దేవుడు ఎదురు చూస్తున్నాడు. God is preparing his people. దేవుడు ఆయన తన ప్రజలను సిద్ధపరుస్తున్నాడు. In which group you are? ఏ గుంపులో నీవు ఉన్నావు? In which group you are? ఏ గుంపులో నీవు ఉన్నావు? Who is your father? ఎవరు నీ తండ్రి? Whose seed you are? ఎవరి బీజమై ఉన్నావు నీవు? Are you the seed of suffering Jesus? ఇదిగో శ్రమలు పొందిన యేసు బీజం వలె ఉన్నావా? Or blessing Jesus? లేనట్లయితే ఆశీర్వదించే యేసుకు చెందిన విడవా? People of Israel were asked to eat that roasted flesh with bitter herb. మరి ఇశ్రాయేలు ప్రజలు అలాగ నిప్పుల మీద కాల్చబడిన మాంసమును చేదు కూరలతో తినమని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Not with butter and jam. మరి చక్కగా వెన్న పూసి తీపి పదార్థం రాసుకొని తినమని చెప్పలేదు. What is bitter herb? మరి చేదు కూరలంటే ఏమిటి? By eating that, your father may become against you. ఇదిగో అది తింటున్న వేళ నీ తండ్రే నీకు విరోధవుతాడు. Your mother may be against you. నీ తల్లే నీకు వ్యతిరేకమవుతుంది. Your wife may be against నీ you. భార్య బహుశా నీకు Your వ్యతిరేకి husband may కావచ్చు. be against నీ you. భర్త నీకు వ్యతిరేకి కావచ్చు. They may beat you. వాళ్ళు నిన్ను కొట్టవచ్చు. There's a sister in Delhi. ఒక సహోదరి ఢిల్లీలో ఉందండి. That sister is from Hindu Jain family. ఆ సహోదరి హైందవ జైను కుటుంబంలో నుండి వచ్చినది. In India, Jains are called the highest people in Brahmin society, మరి in Hindu society. మన భారతదేశంలో హైందవ సమాజంలో జైనులైన వాళ్ళు బ్రాహ్మణ కులము కంటే కూడా ఉన్నతంగా ఎంచబడుతున్న వాళ్ళు. Because they do not kill a fly also. వారు ఈగలను కూడా చంపరు. They cover their face with a piece of cloth. మరి వారి నోటిని ఒక చిన్న గుడ్డ ముక్కతో కప్పుకుంటారు. They don't not wear ordinary slipper. మరి ఒక సాధారణమైన స్లిప్పర్స్ వాళ్ళు వాడరు. Normally they walk on barefoot. మరి సాధారణంగా వాళ్ళు ఒట్టి పాదములతోనే నడుస్తూ ఉంటారు. But if at all, if that chappal will be, bottom will be cotton. మరి ఇంకా వేసుకునేవైతేనేమో గుడ్డతో చేయబడిన అడుగు భాగం కలిగిన చెప్పులు ఉంటాయి. So that even if a small ant comes, it should not die.
మరి ఒక చిన్న చీమ దాని కిందికి వచ్చినా కూడా చావకూడదు. From that group, a sister has come. అలాంటి గుంపు నుండి ఒక సహోదరి వచ్చింది. Her name is Poonam Jain. ఆమె పేరు పూనం జైన్. She is working as an officer in the, as a civilian officer in the Defense Department of Delhi. మరి ఢిల్లీలో రక్షణ విభాగంలో ఒక సీనియర్ ఆఫీసర్ గా Civilian. సివిలియన్ గా పనిచేస్తోంది. She is drawing a very big salary. ఆవిడ పెద్ద మరి జీతాన్ని పొందుకుంటోంది. ఆమె ఎంతో గౌరవప్రదమైన కుటుంబంలో నుండి వచ్చింది. Her husband is also working, but his salary is lower than this sister's salary. మరి ఆవిడ భర్త కూడా ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఆయన జీతము ఈ సహోదరి కంటే తక్కువ జీతం. She became a believer. ఆవిడ విశ్వాసి అయిపోయింది. But her husband is totally against. కానీ ఆవిడ భర్త ఏమో పూర్తిగా వ్యతిరేకి. So whenever she comes for the meeting, ఎప్పుడైనా ఆమె మీటింగ్ వచ్చినప్పుడు the husband used to take all her clothes and cut it with scissors. మరి ఆ సహోదరి యొక్క వస్త్రాలన్నీ తీసుకొని ఈ సహోదరుడు కత్తిరించేవాడు కత్తెరతో. Several times she brought that cut pieces to me. అనేక మాలలాగా కత్తిరించబడిన గుడ్డను నా దగ్గరికి తీసుకొని వచ్చింది. She has a son and a daughter. మరి ఆవిడకు ఒక కొడుకు కూతురు ఉంది. And he told his son and his daughter to beat your mother. మరి ఆయన ఏం చెప్పేవాడంటే, ఇదిగో కొడుకుతో కూతురుతో మీ తల్లిని కొట్టండి. So they used to beat her. మరి ఆ ప్రకారంగా తల్లి కొడుకు కూతురు ఇద్దరు కొట్టేవాళ్ళు. When she come back from meeting in the night, మరి ఆవిడ రాత్రి వేళ మీటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చినప్పుడు they locked the door. వారు తలుపులు తాళం వేశారు. One day in a winter month, she called me like this through her mobile. మరి ఒకనాటి చలికాలంలో రాత్రి మొబైల్ ద్వారా నాతో మాట్లాడింది ఆవిడ. She in the night at about 10:30. మరి సుమారు రాత్రి వేళ 10:30 గంటల సమయంలో ఆవిడ పిలిచింది. She said it's very strong winter. ఇదిగోనండి బాగా చలిగా ఉన్న రాత్రి. My husband is not opening the door. నా భర్త ఏమో తలుపు తెరవడం లేదు. What I should do? నేనేం చేయాలండి? Then I said, like a faithful dog, lie there at the doorstep. నేను ఆవిడతో చెప్పింది ఏమిటంటే, ఒక విశ్వాసయోగ్యమైన కుక్కలాగా ఆ గడప దగ్గర అలాగే పడి ఉండని చెప్పాను. She said it is very cold. ఆవిడ అన్నది ఎంతో చలిగా ఉందండి. మరి Then I said, take the blanket of Holy Spirit. నేను అప్పుడు అన్నాను, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని దుప్పటి తీసుకో అన్నాను. And I said, take the blanket and pillow of the Holy Spirit and sleep there. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క తలదిండు పరుపు తీసుకొని పడుకో అన్నాను. Delhi it is very cold. ఢిల్లీ నగరం భలే చలిగా ఉంటుందండి. Till morning she slept there on the floor. మరి ఉదయ కాలం వరకు కూడా అలాగే గడప దగ్గర ఆవిడ పడుకొని పోయింది. And finally her mother-in-law accepted Jesus. మరి చివరిగా ఆవిడ అత్తగారే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించింది. She also took water baptism. ఆవిడ కూడా నీటి బాప్తిసం తీసుకుంది. Normally mother-in-law is always against the daughter-in-law. మరి సాధారణంగా అత్త కోడలికి ఎప్పుడు కూడా మరి శత్రువులాగానే ఉంటారు. But she accepted Jesus. కానీ ఆవిడేమో యేసు ప్రభువుని అంగీకరించింది. Even now also she is paying a heavy price. మరి ఇప్పటికి కూడాను ఆవిడ గొప్ప వెల చెల్లిస్తూనే ఉంది. I told her, ఆవిడతో చెప్పాను, continue to suffer. ఇదిగో శ్రమలలో కొనసాగుతూ ఉండు. She is happy. ఇదిగో ఆయన సంతోషంగా ఉన్నాడు. And she has taken the gospel to several family members. మరి ఆవిడ సువార్తను అనేక కుటుంబాలకు తీసుకొని వెళ్ళింది. Till she is suffering. ఇప్పటికి కూడా ఆవిడ శ్రమలు అనుభవిస్తూనే ఉంది. She has purchased a good washing machine. ఆవిడ ఒక చక్కని బట్టలు ఉతికే మెషిన్ కొనుక్కుంది. Every Saturday she get little time to wash clothes in the washing machine. మరి ప్రతి శనివారం కొంత సమయం మరి ఆ బట్టలు ఉతికే మెషిన్ లో పనిచేయడం ఉతుకోవడానికి సమయం దొరుకుతోంది. But that man said, you will not touch the washing machine. కానీ ఆ మనుషుడు అన్నది ఏమిటంటే, ఇదిగో ఆ వాషింగ్ మిషన్ అసలే తాకకూడదు అన్నాడు. You must wash my clothes. ఇదిగో నా బట్టల్ని ఉతకాలి. You must wash the clothes of the children. పిల్లల బట్టలు ఉతకాలి నీవు. You must wash all the bed sheet. మరి దుప్పట్లన్నీ ఉతకాలి. He'll bring all of them and dump it before her. ఇదిగో ఆ బట్టల మూటంతా మరి ఆవిడ ఎదుట మేటగా వేశాడు. He will take that washing machine and keep it in his room. మరి ఆ వాషింగ్ మెషిన్ తీసుకుపోయి ఆయన గదిలో పెట్టేసుకున్నాడు. That much of trouble. అంతగా ఉన్న శ్రమ, ఇబ్బంది. She is a fat lady. ఆవిడ కాస్త లావుగా ఉన్న స్త్రీ. మరి and she said, how can I do it? ఆవిడ అంటుంది ఏంటంటే, ఎలాగ చేయగలండి? I said, you sit flat on the floor. ఇదిగో మరి నేలకు సమానంగా కూర్చో and start washing.
మరి ఉతకడం మొదలు పెట్టు. First wash your husband clothes. మొట్టమొదటి నీ భర్త బట్టలు ఉతుకు. Wash with your own hand. నీ సొంత చేతులతో ఉతుకు. Say victory in Jesus' name. Victory in the blood of Jesus. Victory in the blood of Jesus. Wash his clothes. యేసు రక్తములో జయం, యేసు రక్తములో జయం అనుకుంటూ ఇలాగ నీ భర్త బట్టలన్నీ కూడా బాగా ఉతికేయి. Hallelujah. హల్లెలూయా. Sometime she early morning she gets up and prepare the food. మరి కొన్నిసార్లు ఉదయ కాలానే లేచి ఆవిడ వంట చేయడం మొదలుపెట్టి, Because she has to go to the office. ఎందుకంటే ఆవిడ ఆఫీస్ కి వెళ్ళాలి. 4 o'clock she gets up. మరి 4 గంటలకు ఆవిడ లేస్తుంది. She prepare food for him, for husband and for children. మరి ఆవిడ కొరకు, ఆవిడ భర్త కొరకు, పిల్లల కొరకు వంట చేస్తుంది. And when the food is ready, ఎప్పుడైతే భోజనం సిద్ధమవుతుందో, her husband will come and take all the food and put in the dustbin. మరి ఈమె భర్త గారు వచ్చేసి వండిన కూడంతని తీసుకుపోయి పెంటలో పడేవేసేవాడు. Not one time, ఒకసారి కాదండి, many times, అనేక మార్లు. Then she said, why is doing like that? అప్పుడు ఆవిడ అన్నది, ఎందుకండి ఈయన ఇలాగ చేస్తున్నాడు? I said, your patience is being tested. నేను ఆవిడతో చెప్పింది ఏమిటంటే, ఇదిగో నీ దీర్ఘశాంతము పరీక్షించబడుతోంది. Hallelujah. Your patience is tested. నీ దీర్ఘశాంతము పరీక్షించబడుతోంది. Hallelujah. హల్లెలూయా. When I said that, నేను ఎప్పుడైతే అలాగా ఆవిడతో చెప్పానో over the mobile, మరి మొబైల్ ద్వారా she began to speak in unknown tongues. ఆవిడ అన్య భాషలలో స్తుతించడం మొదలు పెట్టింది. Hallelujah. హల్లెలూయా. First she was crying. ఆవిడ ఏడుస్తున్న వేళ, First she was crying and telling me. ఆరంభంలోనే ఆవిడ ఏడుస్తూ చెబుతూ ఉండింది. See, I got up at 4 o'clock and prepare all food. ఇదిగోనండి నేను పొద్దునే 4 గంటలకు లేచి భోజనం అంతా సిద్ధం చేశాను. He got up at 7 o'clock. ఆయనేమో 7 గంటలకు లేచాడు. Put all the food in the dustbin. సిద్ధపరిచిన భోజనాన్ని చెత్త కుండలో పడేశాడు. How long I will suffer this? ఎంత కాలం ఇలాగ నేను సహించాలి? Then I said, అప్పుడు ఆవిడతో అన్నాను, Hallelujah. హల్లెలూయా. Sister Poonam, సిస్టర్, సహోదరి పూనమ్, you are becoming like Jesus. ఇదిగో నీవు యేసు వలె మారుతున్నావమ్మా. For that your patience has to be tested. దాని కొరకు నీ ఓపిక పరీక్షించబడాల్సిందే. When I said this, ఎప్పుడైతే నేను ఇలాగ చెప్పాను, she began to speak in tongues. ఆవిడ అన్య భాషలో మాట్లాడడం మొదలు పెట్టింది. That is life. అదే జీవితం అంటే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of you want this type of life? మరి మీలో ఎంత మందికి ఇలాంటి జీవితం కావాలని కోరుతున్నారు? Two ways. 2 మార్గాలు. In the church today, two ways. ఈనాటి దినాల్లో సంఘాల్లో 2 మార్గాలు ఉన్నాయి. One is a wide way. ఒకటేమో విశాల మార్గం. Hallelujah. Praise the Lord. Speaking in tongue, jumping and dancing, going. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏగడం, గెంతడం, ముందుకు సాగడం ఉంటుంది. Another a small path. మరొకటేమో ఇరుకైన మార్గం. Few only go. కొద్ది మందే వెళుతారు. They carrying their cross. వారు తమ సిలువలను మోస్తూ ఉన్నారు. They are going. వాళ్ళు వెళుతూ ఉన్నారండి. Their eyes on the New Jerusalem. వారి కను దృష్టి నూతన యెరూషలేము మీద ఉంది. The other eyes, వేరే వాళ్ళ కళ్ళేమో here and there, here and there. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ Jumping and dancing. ఎగరడం, గెంతడం. And looking what they have got. మరి వాళ్ళు పొందుకున్నదేమిటో చూడండి. Oh, they are jumping and dancing. వాళ్ళు ఎగురుతున్నారు, గెంతుతున్నారు. At the same time, what he has got. మరి అదే సమయంలో ఆయనేం పొందుకున్నాడు. Oh, I must also get it. అవో నేను కూడా పొందుకోవాలి. In the mouth jumping and dancing. ఇదిగో నోటితోని మరి అనుతూ ఎగురుతూ గెంతుతూ ఉన్నారు. In the heart full of desire. మరి హృదయం నిండా ఎక్కలేని కోరికలే. Oh, that I would get. ఇదిగో అది నేను పొందుకుంటాను, ఇది నేను పొందుకుంటాను. In the mouth singing hallelujah, praise the Lord, unknown tongue. నోటితోనేమో హల్లెలూయా, దేవునికి స్తోత్రం, అన్య భాషలు. But the other side, కానీ మరొక వంక one small group, ఒక చిన్న గుంపు, they are becoming like Jesus. వారు యేసు వలె మారుతూ ఉన్నారు. They are thanking God for all problems. అన్ని సమస్యల కొరకై యేసుకు వందనాలు చెల్లిస్తున్నారు. They see New Jerusalem. వారు నూతన యెరూషలేము చూస్తున్నారు. Wounded Jesus going before them. ఇదిగో వారి ఎదుట యేసు నడుస్తున్నాడు. Wounded Jesus going before them. గాయపరచబడిన యేసు వాళ్ళ ముందర నడుస్తున్నాడు. They look at him and go. ఇదిగో ఆయనను చూస్తూ వాళ్ళు వెళుతున్నారు. At the end, ఆఖరిగా the broad way ఆ విశాల మార్గం quickly end into lake of fire. వెంటనే అకస్మాత్తుగా మండుచున్న నరకాగ్నిలో పడుతుంది.
The other group మరొక గుంపు raptured వాళ్ళు ఎత్తబడతారు like Jesus. యేసు లాగా. In which group you are today? ఈ రోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? Pastor, which group you are today? పాస్టర్, ఈ రోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? Who is your father? ఎవరు నీ తండ్రి? Who is your seed? ఏది నీ బీజము? Crucified Christ సిలువ వేయబడిన క్రీస్తా or blessing Christ? లేక ఆశీర్వదించబడే యేసా? Two types of seed. రెండు రకాల విత్తనాలు. One is crucified, the seed of crucified Christ. ఒకటేమో ఈ సిలువ వేయబడిన క్రీస్తు యొక్క విత్తనము. Another is blessing Christ. మరొకటేమో ఆశీర్వదించే యేసు యొక్క విత్తనం. Close your eyes. మరి Close your eyes. మీ కళ్ళు మూసుకోండి. Let's pray. ప్రార్థిద్దామండి. Let's search our heart. మన హృదయాలను వెతుకుదామండి. Where are you today? ఈ రోజు నీవెక్కడ ఉన్నావు? Where are you today? ఈ రోజు నువ్వెక్కడ ఉన్నావు? Where are you today? ఈ రోజు మీరెక్కడున్నారు? Jesus is speaking to the church. సంఘముతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. Holy Spirit is speaking to the church. పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. Which group you are? ఏ గుంపుకు నీవు చెంది ఉన్నావు? Your brother who is sitting nearby may be of blessing Jesus. నీ సమీపంగా కూర్చున్న సహోదరుడు బహుశా ఆశీర్వదించబడే యేసుకు చెంది ఉన్నాడేమో. But you, if you are born of crucified Christ, choose that path. నీవు సిలువ వేయబడిన క్రీస్తు కొరకై తిరిగి జన్మించిన వ్యక్తివైతే ఆ మార్గము గుండా నడు. Find out. వెతకండి. You are born of hope. నీవు ఎవరికి పుట్టి ఉన్నావో? Crucified Christ or blessing Christ? సిలువ వేయబడిన క్రీస్తుకు పుట్టిన బిడ్డవా? ఆశీర్వదించబడిన యేసుకు పుట్టిన బిడ్డవా? Find out. వెతకండి. Whose servant are you? ఎవరికి నీవు సేవకుడవై ఉన్నావు? Blessing Christ, Jesus servant or crucified Jesus servant? ఆశీర్వదించబడి యేసుకు సేవకుడిగా ఉన్నావా? సిలువ వేయబడిన క్రీస్తుకు దాసుడవుగా ఉన్నావా? Hallelujah. Hallelujah. Choose yourself before it is too late. ఇదిగో ఆలస్యము కాకముందే నీకు నీవే వెతుకుకొని చూడు, నువ్వే మార్గములో ఉన్నావు. Soon journey will end. ఇదిగో నీ యాత్ర ముగించక ముందే. Soon your journey will end. నీ యాత్ర ముగించడానికంటే ముందే. తొందరగా నీ యాత్ర ముగియబోతోంది. Soon your journey will end. ఇదిగో త్వరగా నీ యాత్ర ముగించబడబోతోంది. Where are you? ఎక్కడ ఉన్నావు? Are you in the broad way or in the narrow way? విశాల మార్గములోనే ఉన్నావా లేక ఇరుకు మార్గములో ఉన్నావా? Hallelujah. 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 Don't be deceived. మోసపోకండి. God's word is coming to you. దేవుని వాక్యం మీ యొద్దకు వస్తోంది. When you stand at the judgment day, ఇదిగో న్యాయ తీర్పు దినము యొద్ద నిలుచున్నప్పుడే you cannot say, I did not hear it. ఇదిగో నేను ఆ మాటలు వినలేదయ్యా అని నువ్వు చెప్పకుండానట్లు God is speaking to you. దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. It is possible husband may be on the narrow path. ఇదిగో భార్య ఇరుకు మార్గంలో ఉన్నది సాధ్యమే. Husband may be in the narrow path, wife may be in the broad path. మరి భర్త ఇరుకు మార్గంలో ఉండి భార్య విశాల మార్గంలో ఉండి ఉంటే It is possible. అది సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. Maybe parents may be in the narrow path, children may be in the broad way. తల్లిదండ్రులు ఇరుకు మార్గంలో ఉంటే పిల్లలు విశాల మార్గంలో ఉండడం సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
I say again, నేను మరలా చెబుతున్నాను, listen. వినండి. Husband may be in the narrow path, భర్త ఇరుకు మార్గములో ఉన్నాడు, wife may be in the broad way. భార్య బహుశా విశాల మార్గములో ఉంది. Or wife may be in the narrow path, మరి భార్య ఇరుకు మార్గములో బహుశా ఉంది, husband may be in that broad way. మరి భర్త బహుశా విశాల మార్గములో ఉన్నాడేమో. Parents in the narrow path, తల్లిదండ్రులేమో ఇరుకు మార్గములో, children in the broad way. పిల్లలేమో విశాల మార్గంలో. Hallelujah. హల్లెలూయా. You find your own way. నీ సొంత మార్గమేదో నీవే కనుగొను. That's why Jesus Christ said, అందు నిమిత్తమే యేసు ప్రభువు ఇలాగ అన్నాడు, 2 people will be in the bed. ఇదిగో ఇద్దరు పడక మీద ఉంటారు, మంచం మీద ఉంటారు. One will be taken up, another will be left. ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడువబడుదురు. That day is near. ఆ రోజు సమీపింది. That day is near. ఆ రోజు సమీపించింది. That day is near. ఇదిగో ఆ రోజు సమీపించింది. Lamakamana gadina gadaguru dadagana gaduguna bahatana gadagana diradana gadaba. Didagadana bagadana gadana didana gadana badana gadana didana gadana baba. Didana gadana didana 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 badana didana Amen. Remember what Jesus said. యేసు ప్రభు ఏమి చెప్పి ఉన్నాడో జ్ఞాపకం ఉంచుకోండి. In that day, ఆ దినము 2 people in the same bed. ఇద్దరు ఒకటే పడక మీద ఉంటారు. One taken up, another left. ఒకరు ఎత్తికొని పోబడతారు, మరి ఒకరు విడువబడతారు. Jesus said 2 people will be grinding on the stone. యేసు ప్రభు మరలా చెప్పాడు, ఇద్దరు తిరుగలి విసురుచుందురు. One will be taken, another will be left. ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడువబడుదురు. 2 people working in the field. ఇద్దరు పొలములో పని చేయుచుందురు. One will be taken, another will be left. ఒకరు కొనిపోబడుదురు, మరి ఒకరు విడువబడుదురు. That day is near. ఆ రోజు దగ్గరగా ఉంది. Don't play with your life. నీ జీవితముతో చెలగాటమాడవద్దు. There are no 2 ways. రెండు మార్గాలు లేవు. There is no shortcut from broad way to narrow way. ఇదిగో విశాల మార్గము నుండి ఇరుకు మార్గానికి తొందరగా తొలగే చిన్న దారి లేదు. You have to come back to the entrance. ఇదిగో తిరిగి నీవు ముఖద్వారము దగ్గరికి రావాలి. You cannot jump from broad way to narrow way. ఇదిగో నీవు విశాల మార్గము నుండి ఇరుకు మార్గములోనికి దుముక జారవు. You have to come to the straight narrow gate. ఇదిగో నీవు ఇరుక ద్వారము ముఖ ద్వారము దగ్గరికి రావాల్సి ఉన్నది. Come quickly. త్వరగా వచ్చేయ్. Come quickly. త్వరగా వచ్చేయ్. Come quickly. త్వరగా వచ్చేయ్. Very soon the trumpet shall sound. తొందరగా పూల శబ్దం వినబడబోతోంది. Very soon trumpet shall sound. అతి త్వరగా పూల శబ్దం వినబడబోతోంది. All that are in the narrow path will go away. ఇరుకు మార్గములో నడుస్తున్న వారందరూ కొనిపోబడతారు. All. అందరూ Lavaradana kotikana radana. Ilabakadana taradila dana magana da gadugamana da gadekana da gadigana badana da diraba. Dunada radina gadani kadala dana jana madara dana kadada dana baba. Dunadala bana dana kadana dana. యేసు యొక్క వధువు సంగమా సిద్ధపడి ఉండు.
Continue to walk on the narrow path. ఇరుకు మార్గములోనే కొనసాగుతూ ఉండు. Walk on that hurting path. గాయపరిచే ఆ ఇరుకు దారిలోనే నడుస్తూ ఉండు. Go and continue your march from outside the camp. శిబిరము వెలుపలికి వెళ్ళి నిందను భరిస్తూ ఇరుకులో నడువు. Golgotha is near. గొల్గోతా సమీపమైంది. Golgotha is near. గొల్గోతా సమీపమవుతోంది. Your Golgotha is near. ఇదిగో నీ గొల్గోతా దగ్గర పడుతోంది. Your Golgotha is near. నీ గొల్గోతా దగ్గర అవుతోంది. See your Golgotha. నీ గొల్గోతాను ఒకసారి చూడు. After reaching Golgotha, you will say, journey is finished. గొల్గోతాకు చేరుకున్న పిదప నేను యాత్ర ముగించానని నీవు చెప్పగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. Let Golgotha be your aim. గొల్గోతాయే నీ లక్ష్యముగా ఉండనివ్వు. Hallelujah. హల్లెలూయా. Bear all reproaches. నిందలన్నీ కూడా భరించు. Let people clothe you with all blame. ఇదిగో ప్రజలు నిన్ను నిందలతో అభియోగాలతో నింపనివ్వు. Let the people give you the cloth of blame and allegation. ఇదిగో నింద అపవాదులనే వస్త్రములు ప్రజలు నీకు ఇవ్వనివ్వు. Wear that cloth. ఆ దుస్తులను ధరించుకో. Hallelujah. హల్లెలూయా. That is your cloth on this earth. ఇదిగో భూమి మీద నీకు ఇవ్వబడే వస్త్రం అదే. Glorious cloth on the other side. ఇదిగో మహిమ వస్త్రమావళి ఒడ్డులో ఉన్నది. Here the cloth of blame and allegation. నిందలు అవమానములనే వస్త్రాలే నీకు ఈ భూమి మీద ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. But on the other side, కానీ ఆవలి ఒడ్డున glorious garment. మహిమ కలిగిన వస్త్రం ఎదురు చూస్తోంది. Royal garment. రాజరికపు వస్త్రం అది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Rida dari dala dida dari dala baba ra bara de dala baba dila dara dala 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 dida dala 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 dila dara dala de dala baba ra bara de dida dala dida khatana dila dala. Soon our journey will end. తొందరగా మన యాత్ర ముగింపవుతోంది. We will see our Father face to face. మన తండ్రిని మనము ముఖాముఖిగా చూడగలుగుతాం. We'll see our Father. మనము మన తండ్రిని చూడబోతున్నాం. The servant of God will pray and close this meeting. దేవుని సేవకులు ప్రార్థన చేసి ఈ సభను ముగిస్తారు. పరిశుద్ధుడా, మమ్మల్ని ఇంతగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయనా, మేము నీ కుటుంబంలో జన్మించడానికి నాయనా నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు ప్రాణము ఆత్మను పాతాళపు అగ్నిలో అప్పగించడానికి సిద్ధపడిన తండ్రివి నాయనా. నా ప్రభువైన యేసు క్రీస్తు అనుభవించిన శ్రమల ద్వారా నాయనా దేవుని కుటుంబంలో జన్మించడానికి మాకు భాగ్యము దొరికింది తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నాయన, ఆత్మ సంబంధమైన కుటుంబంలో ఒక్కడే తండ్రికి పిల్లలముగా, ఒకటే ఆత్మను పానము చేసే జనాంగముగా, ఒకటే సువార్త చేత పోషింపబడే సంఘముగా నీ పిల్లలముగా బ్రతికే భాగ్యం ఈ భూమి మీద మాకు ఇచ్చావు నాయన. నీవేర్పరిచిన సిద్ధపరిచిన ఇరుకు మార్గములోనే నీకింపుగా నాయన నా తండ్రి చేదు కూరలతో నాయన నిప్పుల మీద కాల్చబడిన మాంసమును భుజించినట్టుగా నాయన శిబిరము వెలుపల నిందలో అవమానములనే వస్త్రమును మేము ధరించుకొని తండ్రి నీ కొరకు ఆనందముతో ఆ ఇరుకు బాటలో ఆఖరి వరకు, ఆవలి ఒడ్డు వరకు నాయన ఆగకుండా సాగిపోయే కృప నాయన కూర్చున్న అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎవరైతే ఇరుకులో ఉండి విశాలతలోనికి వెళ్ళారో నాయన, విశాలతలో నుండి తిరిగి ఇరుకు ద్వారం యొక్క ముఖ ద్వారము దగ్గరికి తిరిగి వచ్చి యాత్ర ఆరంభించడానికి ఈ
అంతరంగములో ఆత్మదేవుడా నీ కార్యము జరిగించండి. నీ దాసుని ద్వారా నీవు సూటిగా మా అందరి హృదయాలతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములయ్యా. నీ మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. నూతన యెరూషలేమే మా లక్ష్యముగా ఉండడానికి నీ కృప చూపండి నాయనా. యువతలి ఒడ్డులో ఉన్న నిందలు, అవమానములు, అభియోగాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మహిమ వస్త్రము ధరించుకోవడానికి, రాజరికము వస్త్రము కొరకే అని ఈ రోజు నాయన మాకు సెలవిచ్చిన తండ్రివి. రాజువైన యేసయ్యా, నీ కొరకు నాయన నీ పోలికలో రాజుల వలె, నీ వధువు వలె సిద్ధపడే కృప మా అందరికి దయచేసి నాయన నీ కొరకే సంసిద్ధము చేయమని మా కొరకు త్వరలో మేఘం మీద రానయున్న యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభు యొక్క దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము, ఆయన పోలికలోనికి మార్చబడి పరిపూర్ణంగా ఆయన వలె మారుటకు ఆఖరి శ్వాస వరకు, ఆయన మహిమల రాకడ వరకు, ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.